హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇదైతే కార్తీక మాసం మూడో సోమవారం వీడియో అనమాట. లాంగ్ వీడియో అయితే ముందే షార్ట్ వీడియో అయితే కొద్దిగా ముందుగా అయితే పెట్టాను. లాంగ్ వీడియో పెట్టాను కానీ అది కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది ఫోన్లో అయితే. సరే అని కొంచెం క్లిప్స్ వేరే దాంట్లో ఉంటే అదైతే మళ్ళీ రీకలెక్ట్ చేసుకునేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కార్తీక మాసం శివాలయానికి అయితే మా దగ్గరలో ఉన్న కపిల్ తీర్థం, తిరుపతిలో ఉన్న కపిల్ తీర్థం అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వాటర్ పడుతుందన్నమాట. సరే గుడికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ గుడి దగ్గర అయితే గుడి ప్రాంగణం చూడండి. లాంగ్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, కాకపోతే వెళ్ళిపోయింది ఫ్రెండ్. చాలా బాధగా ఉంది. దాంట్లో అయితే అన్ని క్లిప్స్ బాగున్నాయి. ప్రతి ఒక్కడైతే బాగా తీసాను అనమాట. అది మొత్తం క్యాప్చర్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చాను కూడా, అదంతా పోయిందనమాట. ఇక్కడైతే కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. మేమైతే కపిల్ తీర్థం వెళ్ళామని కదా, అక్కడైతే వాటర్ పడుతుంది కానీ లోపలికైతే వాటర్లో మునిగేదానికైతే అలో లేదు. చాలా ఆశతో వెళ్ళాము. అక్కడైతే పైనుంచి వాటర్ దగ్గర రాళ్ళు పాములు అయితే పడుతున్నాయి అనేసి వాళ్ళైతే లోపలికి అలో చేయలేదు. ఒక 1 month 2 months బ్యాక్ నుంచి అలో చేయట్లేదంట ఫ్రెండ్స్. ఇక్కడైతే దీపం పెట్టుకుందాము అనేసి అయితే వెళ్ళిపోయాము అనమాట. దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి పిల్లలకైతే ఉసిరి దీపం వెలిగిద్దామని ఉసిరి దీపం అయితే వాళ్ళ చేత అయితే వెలిగించేసాను. నేనైతే 365 ఒత్తులతో దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. దీపం అయితే పెట్టేశాను శివయ్యకి. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం అనమాట. ఈ కార్తీక మాసం ప్రతి ఒక్క సోమవారం మా దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళిపోయాము. కపిల్ తీర్థం అయితే 3వ వారం ప్రతి సంవత్సరం అయితే వెళ్తాము. బాగా నీళ్ళల్లో ఆడుకునేసి కాసేపు దీపం అయితే పెట్టుకొని సంతోషంగా ఈవినింగ్ అయితే మార్నింగ్ 11కి అట్లా వెళ్ళేసి ఈవినింగ్ అయితే వచ్చేస్తాము అనమాట. కాకపోతే ఈసారి డిసప్పాయింట్ అయిపోయాము. లోపలైతే తడవనివ్వలేదు. నా చిన్న కూతురు అయితే చాలా బాధపడిపోయింది. లోపలికి వెళ్ళి సరే ముందు చూద్దామనేసి లోపలికి అయితే వెళ్ళాము. అక్కడైతే తడవని లేదనే కొందికి బయటకు వచ్చేసి ఇక్కడైతే పార్క్ అయితే కొంచెం దేవస్థానం వాళ్ళే అరేంజ్ చేశారనమాట. అక్కడే దీపం పెట్టుకునేదానికి లేడీస్ అందరూ అయితే దీపం పెట్టుకుంటున్నారు. చాలామంది ఉన్నారు. రష్ అయితే 3వ వారం చాలామందికి సెంటిమెంట్ అనమాట. సరే దీపం అయితే వెలిగించుకొని ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ చాక్లెట్తో బ్రెడ్ ఒకటి పెట్టుకునేసి దానిపైన అయితే చాక్లెట్ సిరప్ అనేసి వేసి ఇస్తారు. అది కూడా లేదు ఈసారి. ఎందుకు అన్నీ అలాగైపోయాయి అనమాట. దీపం అయితే చాలా ప్రశాంతంగా అయితే పెట్టుకున్నాను అనమాట. మనము ఏదో తెలిసి తెలియకుండా ఈ సంవత్సరం అంతా ఏ పరిస్థితుల్లో అయినా దీపం పెట్టకుండా ఉన్నామంటే 365 ఒత్తులు అయితే వేసి దీపం వెలిగిస్తారనమాట. అదంతా ప్రిపరేషను, మేము వెళ్ళింది, ఆటోలో వెళ్ళింది, ఎంజాయ్మెంటు అన్నీ అయితే లాంగ్ వీడియో తీసుకున్నాను కానీ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత అది ఎందుకో వెళ్ళిపోయింది. మొత్తం ఎతికేసాము ఫోన్ అంతా కూడా, ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు. డిలీట్ అయిపోయిందన్నమాట. ఇక్కడైతే మొత్తం చేసేసి ఇంకా వాళ్ళు అరటి దూటలు అయితే తీసుకున్నారు నీళ్ళల్లో వదిలేదానికి. దీపం అయితే నీటిలో వదులుతాం కదా, అదైతే తీసుకున్నారనమాట. ఇంకా నీళ్ళల్లో వదిలేదానికి లేదనేసి అక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి వాళ్ళని కూడా దండం పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి దండం పెట్టేసి చాలా ప్రశాంతంగా గడిచిందనమాట. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకునేసి ముగ్గురం అయితే షేర్ చేసుకొని బాగా తినేసాము. తినేసి ఇంకా అక్కడ ఏమీ లేవు, బయట అయితే ఏమీ లేవు, మొక్కజొన్న లేదు, ఏమీ లేదనమాట. దానివల్ల ఓన్లీ ఐస్ క్రీమ్ ఒకటే తీసి ఇచ్చేసి బయలుదేరేసాము అనమాట ఇంటికైతే. ఇక్కడ ఫోటోలు వస్తున్నాయి చూడండి. లాంగ్ వీడియో ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి. తీసాను కానీ అది డిలీట్ అయిపోయింది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.